హాయ్ ఫ్రెండ్స్! ఉచిత గ్యాస్ సిలిండర్‌లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కేవలం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మొబైల్‌లో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, అదేవిధంగా పక్కన వచ్చే గంట సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో, న్యూస్‌లోకెళ్తే చాలా మందికి ఈ సబ్సిడీకి సంబంధించిన డబ్బులైతే పడలేదంటున్నారు. ఈ రోజు కూడా పడే అవకాశం ఉంది. డబ్బులు ఏ విధంగా పడుతున్నాయి? ఎంత మొత్తం పడుతుందనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. సో, డబ్బులు మన ఖాతాలోకి చేరాలంటే గ్యాస్ బుక్ చేసి డెలివరీ తీసుకొని పేమెంట్ చేసిన వారికి మాత్రమే ఈ సబ్సిడీ అమౌంట్ అయితే అందుతుంది. ఈ అమౌంట్ మీ ఖాతాల్లో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు పాటించాలి. ఆ వివరాలు ఏంటి? ఆ ముఖ్యమైన అర్హతలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్‌గా చూద్దాం. సో, ప్రతిరోజు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల కోసం అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెప్తుంది. సో, 29వ తేదీ నుంచి గ్యాస్ వినియోగదారులు బుక్ చేసుకున్న వారికి ఈ సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుందన్నమాట. సో, 29వ తేదీ బుక్ చేసిన వారికి 30వ తేదీ లేదా 31వ తేదీన డెలివరీ వచ్చినట్లు అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో, నిన్న కూడా చాలా మందికి ఉచిత గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అయితే వాళ్ళ ఖాతాలో పడడం జరిగింది. సో, కొందరికైతే రూ. 1,600 పడ్డాయని, అదేవిధంగా కొంతమందికైతే 8.17 మాత్రమే పడ్డాయని చెప్పారు. కానీ ఈ డబ్బులు ఖాతాలో పడాలంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇచ్చిన బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అదే విధంగా ఖాతా యాక్టివేట్ అయి ఉండి కేవైసీ అప్డేట్ అయి ఉండాలి. సో, డబ్బులు రిటర్న్ సబ్సిడీ రూపంలో మీ బ్యాంక్ ఖాతాలో పడాలంటే గ్యాస్ బుక్ చేసుకుని రిటర్న్ తీసుకున్న వారికి మాత్రమే పడుతుంది. సో, గ్యాస్ కనెక్షన్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అయి ఉండాలి. ఈ 3 అర్హతలు పాటిస్తేనే మీ అకౌంట్లో మనీ అయితే పడడం జరుగుతుంది అనమాట. సో, ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి.